దీర్ఘాయువు రహస్యం మనసులోనే దాగి ఉందా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా సానుకూల ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యం ఉండడం అనేది మానసిక ఆరోగ్యం మీదే కాదు, శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతిమంగా అది మన ఆయుర్దాయం పెరగడానికి ఉపకరిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆయుష్కు భావోద్వేగాల నైపుణ్యాలకు మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆయుష్ను చాలా వరకు శారీరక ఆరోగ్యంతోనే ముడిపెట్టి చూస్తుంటాం. కానీ మానసిక ఆరోగ్యము గణనీయ పాత్ర పోషిస్తుంది. మానసికంగా బాగున్నవారు మరింత ఎక్కువ కాలం హాయిగా జీవించే అవకాశం ఉన్నట్టు అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇందులో భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే నైపుణ్యం అడుగడుగునా సాయం చేస్తుంది. ఇంతకీ అదెలా ఆయుష్ను పెంచుతుంది? భావోద్వేగాల అదుపుతో కార్టిజోల్ వంటి ఒత్తిడి హార్మోన్ల మోతాదులు ప్రభావాలు తగ్గుతాయి. ఫలితంగా కుంగుబాటు, ఆందోళన, భయాల వంటివి తగ్గుముఖం పడతాయి. ఇది గుండె, మెదడు వంటి కీలక అవయవాలకు మేలు చేస్తుంది. తరచూ కుంగుబాటు వంటి వాటికి గురయ్యే వారికి గుండెపోటు, పక్షవాత ముప్పులు 6 రెట్లు ఎక్కువ. భావోద్వేగాల అదుపుతో వీటి ముప్పు తగ్గుతుంది. పరోక్షంగా ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మానసిక దృఢత్వంతో రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. వీరిలో యాంటీబాడీలను తయారు చేసే టీ కణాల వంటివి చురుకుగా పనిచేస్తాయి. అందువలన బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు తక్కువ. ఇన్ఫెక్షన్లు దాడి చేసినా సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారు జబ్బుల నుంచి 14 రెట్లు ఎక్కువ వేగంగా కోలుకుంటున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గడం అంటే కణ అంతర్గత వాపు ప్రక్రియ తగ్గడం మరో ముఖ్య విషయం. దీంతో మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్ల వంటి జబ్బులు వచ్చే అవకాశమూ తగ్గుతుంది. మానసికంగా బాగున్నవారు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం వంటి మంచి జీవనశైలిని పాటిస్తుంటారు. ఇది మొత్తంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భావోద్వేగ నైపుణ్యం మూలంగా ఇతరులతో సర్దుకుపోయే స్వభావము మెరుగవుతుంది. దీంతో కుటుంబ, స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఇవి మరింత మానసిక దృఢత్వానికి తోడ్పడతాయి. ఇలా ఇదొక సానుకూల వలయంగా ప్రయోజనం కలిగిస్తుంది. ఇంతకీ భావోద్వేగ నైపుణ్యాన్ని సాధించేది ఎలా? ఇందుకు భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అవతలి వారి కోణాన్ని వినడం వలన అభిప్రాయ భేదాలను గుర్తించడానికి వీలవుతుంది. భావోద్వేగాలు అదుపు తప్పకుండా చూసుకోవచ్చు. సమయపాలన పాటించడం, కుటుంబ బంధాలను పటిష్టంగా ఉంచుకోవడం, దంపతుల మధ్య అన్యోన్యత, నిత్యం ధ్యానం చేయడం వంటివి భావోద్వేగాలు గతి తప్పకుండా చూసుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయి.